యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ కావడంతో ఉదయం నుంచే బారులు తీరారు. లక్ష్మీ నారసింహుని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, అర్చనలు, అభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల వరకు లక్ష్మీ నారసింహస్వామిని దర్శనం నిర్విరామంగా కొనసాగనుంది. కొత్త సంవత్సర వేడుకలకు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సందర్భంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భక్తులు విపరీతంగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. వారందరికీ కూడా తగు ఏర్పాట్లు చేయడం అయింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా వికలాంగులు, చంటి పిల్లల తల్లులు, వయోవృద్ధులకు కొంత సమయం కేటాయించి వాళ్ళకి ఆ సమయంలో దర్శనం చేయించాలని దేవస్థానం తీర్మానించుకుని దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశాం. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యలో వీళ్ళకి స్పెషల్గా దర్శనం చేపిస్తాం. వీళ్ళు కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం మహాద్వారం దగ్గర. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 5:30 మధ్యలో వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకుంటే బాగుంటుంది. అంటే మిగతా టైంలో వస్తే ఈ రష్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గమనించిన తర్వాత నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం అందరికీ అన్ని సౌకర్యాలు, భగవంతుని దర్శించుకోవడానికి అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి మనం కూడా మన దేవస్థానం తరఫున మార్నింగ్ 11 to 11:30 మధ్యలో, అంటే వాళ్ళు 10:30కి వచ్చినా సరే వాళ్ళు కూర్చోడానికి మహాద్వారం దగ్గర స్పెషల్ అరేంజ్మెంట్ చేసాం. 10:30కి వచ్చినా వాళ్ళు అక్కడ కూర్చొని 11 కాగానే అప్పటి లైన్లో ఆపేసి వీళ్ళని స్పెషల్గా దర్శనం చేపిస్తాం 11 to 11:30 మధ్యలో. ఈవినింగ్ కూడా సేమ్ వాళ్ళు 4:30కి వచ్చి కూర్చున్నా కానీ 5 to 5:30 మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ కూడా దర్శనం చేయించి పంపించేసాక ఏర్పాట్లు తీసుకొని ఇది ఈ సంవత్సరం తీసుకుని. అదేవిధంగా కొండపైన ఈ వారంలోనే కొత్తగా ఆసుపత్రిని పునఃప్రారంభిస్తాం. ఇంత గతంలో ఉండేది ఆసుపత్రి యాదగిరిగుట్ట చాలా చిన్న ఊరున్నప్పుడే ఈ కొండ మీద ఆసుపత్రి ఉండేది. యాదగిరిగుట్ట ఊరి ప్రజలు కూడా పైకి వచ్చి ఆరోగ్యం చెకప్లు చేయించుకునేవాళ్ళు. ఆ సౌకర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ వీక్లో కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.